నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. విడదల రజనీ గారి మరిది గారిని అరెస్ట్ చేశారు, గోపీనాథ్ గారిని. సో వాట్ నెక్స్ట్ అంటే అన్ని వేళ్ళు విడదల రజనీ గారి వైపే చూపిస్తున్నాయి. అంటే గతంలో అక్కడ జరిగినటువంటి పరిస్థితులు కానీ అక్కడ ఆరోపణలు వచ్చినటువంటి విషయం మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయం ఎలా ఉండబోతోంది, ఏమిటి సంగతి? నెక్స్ట్ విడదల రజనీ అరెస్ట్ కూడా తప్పదు అని చాలామంది కోడే కూస్తున్నారు. అంటే ఒక రకంగా ఇన్ఫార్మర్ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మాట్లాడుతోంది ఆవిడ. అంటే వైసీపీకి చెందినటువంటి ఒక కీలక నేత అవతలకి వెళ్ళాడు, తెలుగుదేశంలోకి షిఫ్ట్ అయ్యాడు ఆయన. ఆ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఈ రకమైనటువంటి అటాక్స్ మొదలైనాయి అనేది ఆవిడ అభిప్రాయం. అదే ఆవిడ 2-3 సందర్భాల్లో బహిరంగంగానే మాట్లాడారు. మీకోసం చాలా చేశాం మేము, మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోయి అవతలకి వెళ్ళి వాళ్ళ చేతిలో ఆయుధంగా మారుతున్నారు అని ఆవిడ అన్నారు. అదే జరుగుతోంది కూడా నిజానికి. అక్కడి నుంచి రకరకాలుగా వీళ్ళని ఇరికించే ప్రయత్నం, ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం అయితే బలంగా జరుగుతోంది. కంట్రోల్ చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమం అయితే సీరియస్గా నడుస్తుంది. అరెస్ట్ వరకు పెడతారా అంటే అరెస్ట్ చేయదలుచుకుంటే ముందే ఆవిడ జోలికి వెళ్ళి ఉండేవారు. అదే మరి ఏ1గా ఉన్నారు ఆవిడ. ఇన్ఫాక్ట్ వెళ్ళలేదంటే విచారణకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఎలాగూ. అంతే తప్ప అరెస్ట్ల వరకు వెళ్ళవు. అరెస్టుల తర్వాత అంటే సీరియస్గా వాళ్ళ దగ్గర విట్నెసెస్ అన్నీ బలంగా ఉంటే అప్పుడు అరెస్ట్ దాకా పెడతారు తప్ప ఇమ్మీడియట్గా అరెస్ట్కి వెళ్ళేటువంటి అవకాశం అయితే లేదు. అలాంటి ప్రయత్నాలు చేయాలని కూడా అనుకోవడం లేదు. రెండోది, అరెస్టులకు సంబంధించి కొంత ఇప్పటికీ ఆచితూచి వ్యవహరించే పద్ధతులను తెలుగుదేశం పార్టీ పెడుతోంది. ఏం ఆచితూచి వ్యవహరిస్తున్నారు అంటే దీనివల్ల చేసుకుంటూనే వస్తున్నారు, చేస్తున్నారు. ఆంజనేయులు గారిని చేస్తారు, చాలా మంది ఉన్నారు. ఆంజనేయులు గారి గొడవ వేరు, గొడవలు వేరు. సరే, అందరినీ ఒకదాని మీద ఎలా అరెస్ట్ చేస్తారు సార్? నో అంటే ఆంజనేయులు అతను బ్యూరోక్రాటు అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేశాడు అనేది ఎలిగేషన్. అయితే ఇక్కడ వచ్చేసరికి అతను గన్నవరానికి సంబంధించినటువంటి వల్లభనేని వంశీ అతనికి సంబంధించిన కేసులు ఉన్నాయి. అతను అరెస్ట్ అయ్యాడు. ఇంకా కొడాలి నాని బయటే ఉన్నాడు కదా అంటున్నారు జనాలు. మరి లిక్కర్ స్కామ్ మీద అతన్ని అరెస్ట్ చేశారు కదా. అదే లిక్కర్ స్కామ్ మీద కూడా ఇంకా జరగాల్సిన స్థాయి అరెస్టులు జరగటం లేదు అనే అసంతృప్తి తెలుగుదేశం క్యాడర్లో ఉంది. ఇప్పుడు మిథున్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా లోపలికి పంపించాలి అనేది ఒక అభిప్రాయం ఉంది. విజయసాయిని వీళ్ళందరినీ. ఈ జరిగినటువంటి ఈ కసిరెడ్డి అరెస్ట్ మాత్రమే సరిపోదు. అంటే పోసాని అరెస్ట్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీకి భుజం కాసేటువంటి ఒక ఛానల్ తాలూకా థంబ్నెయిల్ గురించి చెప్తాను నేను. ఆ పోసాని ఫోటో పెట్టి అరెస్టు చాలదు అని పెట్టారు అక్కడ టైటిల్. అంటే ఇంకేం కోరుకుంటున్నారు అరెస్ట్ తర్వాత ఏం కోరుకుంటున్నారు అనేది అనుమానం. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక డిమాండ్ ఉన్నట్టుగా ఒక హడావిడి జరుగుతోంది క్యాడర్ నుంచి. అయినప్పటికీ ఆచితూచి అరెస్టులు చేయండి అనేటువంటి ఇండికేషన్ కూడా ఉంది. అందుకని అంటే అదొక నెగిటివ్గా మారి అవతల వాళ్ళకి అడ్వాంటేజ్గా మారాయి. అదేదో అతడు సినిమాలో తనికెళ్ళ భరణ డైలాగ్ లాగా చాలా పద్ధతిగా పడికట్టుగా అంటుకట్టినట్టుగా వెళుతున్నారు. అంటే ఇక్కడ ఆలోచిస్తోంది ఒకటే, చంద్రబాబు నాయుడు జగన్ తనని అరెస్ట్ చేయటం తనకు అడ్వాంటేజ్గా ఎలా మారిందో అలా మిగిలిన వాళ్ళకి మారే అవకాశం లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నాడు ఆయన. ఓకే, కానీ మరి వరుస అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. జనాలు చూస్తున్నారు, ఎక్కువ కోరుకుంటున్నారు వాళ్ళు కోరుకుంటున్న దామాషా ప్రకారం తక్కువే జరుగుతున్నట్టుగా భావించాలి. రెండోది, ఈ ఫేజ్లోనే అయిపోవాలి అరెస్టులన్నీ. అంటే ఈ నెక్స్ట్ ఇయర్ మధ్యలోపు అయిపోవాలి. ఓకే, వీళ్ళ మీద కేసులు బుక్ అయిపోవాలి, వాళ్ళు బయటే ఉండాలి. పెద్ద స్కెచ్ అయితే. ఎన్నికల ముందు చేయకూడదు. ఎన్నికల ముందు చేస్తే దీని ప్రభావం దాని మీద పడుతుంది. అందుకని అలాంటివి జరగకుండా చాలా కేర్ఫుల్గా టైం చూసుకుని జాగ్రత్తగా చేస్తున్నారు. ఆచితూచి ఎవరి మీదకి వెళ్ళాలి, ఎవరి మీద జనంలో సింపతి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మహిళ ఆవిడ కాబట్టి ఆవిడతో ఎలా వ్యవహరించాలి, విచారణకు పిలిచి సఫకేట్ చేయటం మెథడా,
లోపల వేయటం వలన వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి, నష్టాలు ఏమిటి? అయితే అరెస్ట్ జరగదు ఖచ్చితంగా విడుదల రజని. లేదు కొంచెం అంటే ఆ విచారణకు సంబంధించి పిలుస్తారు, పిలిచిన తర్వాత ఎవిడెన్స్ బలంగా ఉంటే తప్ప అరెస్ట్ దాకా వెళ్ళరు. ఓకే, కానీ ఇటీవల అంటే విడుదల రజని ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా గట్టిగా గళం వినిపించారు. మీరు ఏం చేసుకున్నా మాకేం లెక్కలేదు, అంటే మీరు ఏం చేస్తారో మాకు తెలుసు, అది ఇది అంటాను. సో ఇలాంటివన్నీ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యల్లాగా ఏమైనా భావిస్తుందా? రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదండి, తనని తాను ప్రజల్లో నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఆవిడ. నేను భయపడటం లేదు అని చెప్తుంది. అవును, ఆ కాన్ఫిడెన్స్ తనకు కాన్ఫిడెన్స్ ఉండటం కాదు, తన కాన్ఫిడెన్స్ ప్రజల్లో పలికించగలగాలి. అది నాయకుడి లక్షణం. ఆ నాయకత్వ లక్షణాలలో ప్రదర్శనలో భాగంగానే ఆవిడ అలా. అంటే అంతటి నాయకత్వం ఉందా ఆవిడకి? పర్వాలేదా? అంటే ఆవిడ గతంలో మంత్రిగా చేశారు. లేదు ఆవిడకి ఫాలోయింగ్ బాగానే ఉంది. ఫాలోయింగ్ అది బాగానే ఉంది. నిజానికి ఆవిడ మంత్రిగా ఉన్న రోజుల్లో చిలకలూరుపేట చుట్టుపక్కలంతా కూడా అధికంగా ఆవిడ ఫోటోలే సర్క్యులేట్ అయ్యేవి, బ్యానర్ల మీద వాటి మీద. ఎవరీవిడ అని చెప్పి ఆ దారిన పోయే వాళ్ళందరూ ఆశ్చర్యపడే లెవెల్లో ప్రమోషన్ నడిచింది అప్పట్లో. సో అందుకు జనాల్లో బాగానే ఉంది, జనాల్లో ఉంది ఆవిడ. ఏదేమైనా కూడా కొంచెం కూటమి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. డెఫినెట్గా అంటే ఏదైనా ఇంకొక 6 నెలలకు మించి జరగదు ఈ హడావిడి. అంతే, 6 నెలల లోపల అవ్వాల్సిన వాళ్ళందరూ అరెస్ట్ అయిపోతారు. వాళ్ళు బయటకు వచ్చేయాలి, వాళ్ళ మీద ఆ కేసులు నడుస్తూ ఉండాలి తప్ప ప్రజల మనసుల్లో వాళ్ళ మీద సింపతి అనేది వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు అనుకూలంగా మారకుండా చూసుకోవాలి. ఆ ప్లానింగ్ అయితే ఇన్ని ఆలోచించి అరెస్టులు జరుగుతున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.